తెలంగాణలో రుణమాఫీపై రగడ కొనసాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి సీఎం రేవంత్ మాట తప్పారని హరీష్ రావు అన్నారు. అందుకే పాప పరిహారం కోసం యాదాద్రి వెళ్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేస్తానన్నారు. సీఎం రేవంత్ ను క్షమించాలని వేడుకుంటానన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమిత్ర, రుణమాఫీ వ్యవహారంలో గులాబీ పార్టీ దూకిడి పెంచిందని చెప్పుకోవచ్చు. ఓవైపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వడంతో హరీష్ రావు గతంలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయా దేవుళ్ళు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ సందర్భాల్లో జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయా జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలపై దేవుళ్లపై ప్రమాణాలు చేసి ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో యాదాద్రిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదే ప్రకటన చేయడంతో దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ కూడా యాదాద్రి దేవాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రకటనను క్షమించమని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయాలని తాను నిర్ణయించుకున్నట్టు హరీష్ రావు గతంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. అందులో భాగంగా రేపు యాదాద్రి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆ ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనున్నారు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు వివిధ పర్యటనలు వివిధ సందర్భాల్లో చేయడంతో హరీష్ రావు కూడా ఇక ప్రతి జిల్లాకు వెళ్ళినప్పుడు రాజకీయంగా ఆయా జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను దర్శించుకొని ఈ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మన్నించమని దేవుణ్ణి కోరుకుంటారని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రేపు మొదటిసారి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసుకొని దర్శనం చేసుకున్న అనంతరం నిరసన ప్రదర్శనలో పాల్గొనున్నారు. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని, కొంతమంది రైతులకు మాత్రమే అమలు చేసి మెజారిటీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. హరీష్ రావు యాదాద్రిలో నిరసన కార్యక్రమంలో పాల్గొంటుండగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవేళ్లలో ధర్నాలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ధర్నాలు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రత్యేకంగా అంటే పార్టీ ఎమ్మెల్యేలు వలస వెళ్లిన నియోజకవర్గాలపై కూడా పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి అక్కడ కూడా ధర్నా కార్యక్రమాలు విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పార్టీ పరంగా చూసుకుంటున్నట్లయితే పలు అంశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించడం జరిగింది. ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో కూడా రుణమాఫీ ఏ స్థాయిలో జరిగింది, ఏ మేరకు జరిగిందన్న దానిపై వివరాలు అందించడం జరిగింది. సుమిత్ర, అలాగే శ్రీకాంత్, ఇప్పటికే హరీష్ రావు యాదాద్రికి వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంతకుముందే కేటీఆర్ కూడా సవాల్ విసిన సందర్భాన్ని చూసాం. అంటే రుణమాఫీ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయమని, లేదా ఏ గ్రామానికైనా వెళ్దాం, అక్కడ అందరికీ రుణమాఫీ జరిగిందా లేదా అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిన సందర్భంలో అంటే రాజకీయంగా ఈ పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ కి కౌంటర్ అటాక్ ఇస్తున్నాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను అంటే రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. రుణమాఫీ రైతు యూనిట్గా తీసుకొని ప్రతి అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తింపచేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందారని, ఆ రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ వర్తింపచేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ముందుగా పలు నిబంధనలను విధించడంతో ఆ నిబంధనల ప్రకారం కొద్దిమంది రైతులకు మాత్రమే లబ్ధి జరుగుతుంది, మెజారిటీ రైతులకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ముందు నుంచి ఆరోపిస్తుంది. ఆ ఆరోపణల్లో భాగంగానే హరీష్ రావు కేటీఆర్లు కూడా పార్టీ నిర్ణయానికి అంటే పార్టీ తీసుకున్న నిర్ణయాల భాగంగా కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంలోనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. 2 లక్షల రుణమాఫీతో పాటు 6 హామీలు అమలు చేసినట్లయితే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో 3 నెలల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ను స్వీకరించాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీన మరోసారి వ్యాఖ్యలు చేయడంతో ఈ రుణమాఫీ రగడ రాష్ట్రంలో మొదలైంది, మరింత తీవ్రమైందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన రుణమాఫీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా క్షేత్రస్థాయిలోనే వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలన్న యోచనలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.